వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కేవలం జాబ్ చేయడమే కాదు, మేము కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌గా ముందుకు వెళ్ళాలి అని చాలామందికి ఉంటుంది. కానీ దానికి కంప్లీట్ గైడెన్స్ అనేది లేక చాలామంది ఆగిపోతూ ఉంటారు. ఈ స్టార్టప్స్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి, అలాగే బిజినెస్ ఏదైనా కానీ వాళ్ళు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ కంప్లీట్ గైడెన్స్ని ఇవ్వడానికి బార్ అనేది 18 మంత్స్ అయింది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు గీతంతో కూడా కొలాబరేషన్ అవ్వడం జరిగింది. సో దాని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. పవన్ గారు ఉన్నారు. పవన్ గారు చెప్పండి. సో బార్ అసలు వాట్ ఈస్ బార్, అసలు స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది? సో బవర్ అంటే ఒక చెట్టు నీడండి. సో నాకు ముందు ఒక స్టార్టప్ ఉండేది మెటమార్ఫసిస్ అని. సో దాంతోనే బటర్ఫ్లైస్ చేసాం చిన్నపిల్లలకి అందరికీ. సో వాళ్ళందరినీ ఒక చెట్టు నీడిలోకి తీసుకొద్దామని, అంటే ఆల్ ఆంటర్‌ప్రెన్యూర్స్ టుగెదర్ కమింగ్ అన్నది బవర్ అంటే. సో 18 మంత్స్ అయింది మనం స్టార్ట్ చేసి. 18 మంత్స్లో 120 స్టార్టప్స్ ఉన్నాయి. మనకి స్కూల్ పిల్లలు ఆల్మోస్ట్ ఒక 10,000 స్టూడెంట్స్ అక్రాస్ ద స్కూల్స్ దే ఆర్ లెర్నింగ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ త్రూ అస్. అండ్ ఆల్సో మనకి అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంది, అండ్ ఆల్సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, అంటే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అండ్ దీనికి స్టార్ట్ చేయడానికి కారణం 2 రీజన్స్. ఒకటి, నాకు కాలేజ్లో ఉన్నప్పుడు చాలా ఐడియాస్ వచ్చాయి, బట్ నాకు అసలు డైరెక్షన్ లేదు ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అని. అండ్ నాకు అసలు బేసిక్ ఫండమెంటల్స్ కూడా లేదు, ఎందుకంటే నేను బీటెక్ చేశాను. సో నాకు అసలు బిజినెస్ సైడ్ అసలు ఏం ఐడియా లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది బీబీఏ చేసినా సరే స్టార్ట్ చేద్దాం అనుకుంటే అందరూ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. సో స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి ఒక ఫౌండేషన్స్ కానీ కరెక్ట్గా ఉంటే వెన్ దే ఆర్ డ్యూరింగ్ దేర్ జర్నీ ఆఫ్ స్టార్టప్స్ అది చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. సో ఆ ప్రాబ్లం తీసుకొని మనం స్టార్ట్ చేసాము. సో దట్స్ వాట్ బవర్ మీన్స్. యూఎస్ బేస్డ్ స్టార్టప్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు లాంటి వాటిలు కావచ్చు, చాలా వరకు ఇప్పుడు హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలి కానీ, ఈవెన్ ఇక్కడ టీ హబ్లో కూడా అక్కడి నుంచి ఇన్వెస్టర్సే మన వాళ్ళే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇన్వెస్ట్ చేసి స్టార్టప్ స్టార్ట్ చేస్తున్నారు. బట్ మన కంట్రీలో అనేది ఆ మైండ్ సెట్ ఇంకా రావట్లేదు. దాని గురించి మీరేమైనా గైడ్ చేస్తారు? సో అంటే ఇంతకు ముందుతో పోలిస్తే అసలు చాలా బాగా ప్రోత్సహిస్తున్నారండి స్టార్టప్స్ ఎవరికైనా స్టార్ట్ చేయాలంటే. అండ్ ఇప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఎవరికైనా రైట్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి వాళ్ళు కానీ అసలు దాన్ని బిజినెస్ ఆపర్చునిటీ కింద మార్చుకోవాలంటే చాలా సపోర్ట్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనకి స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్ అని ఉంది, వాళ్ళకి గ్రాంట్స్ వస్తున్నాయి ఇప్పుడు. తర్వాత ఇప్పుడు పేరెంట్స్ ఎక్స్పోజర్ కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి స్టార్టప్స్ పరంగా. అండ్ ఆల్సో ప్రోగ్రామ్స్ లైక్ షార్క్ ట్యాంక్ అవన్నీ చూస్తుంటే ఈ ఎక్స్పోజర్ అండ్ స్టార్టప్స్ మీద ఎక్స్పోజర్ చాలామందికి ఉంది. బట్ దీనికి మాత్రం క్యాలిక్యులేటివ్ రిస్క్స్ అండ్ ఆల్సో రైట్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు మనకి యూఎస్తో కంపేర్ చేసుకున్నా, ఎక్కడ కంపేర్ చేసినా సరే మన ఇండియాలోనే 200,000 అంటే ఆల్మోస్ట్ 2 lakh ప్లస్ స్టార్టప్స్ ఉన్నాయి మన దగ్గర. అది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవ్వదా అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫౌండర్. వాళ్ళు ఎట్లా డ్రైవ్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా డైరెక్షన్ చూపిస్తున్నారని. బట్ ఆల్రెడీ మంత్ ఆన్ మంత్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఆర్ గోయింగ్. బట్ ఆ అన్సర్టనిటీ అయితే ఉంటుందండి, ఎందుకంటే ఒక ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మీద వర్క్ చేస్తాం, దానికి అసలు వర్కౌట్ అవుతుందా లేదా అన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫౌండర్ హౌ ఈస్ డ్రైవింగ్ ఇట్. స్టార్ట్ చేసిన ఇంత తక్కువ టైంలోనే గీతంతో కొలాబరేషన్ అవ్వడం అంటే నాట్ అండ్ సింపుల్ థింగ్. సో వాళ్ళ పార్ట్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? సో మనము 18 మంత్స్ అయింది బవర్ స్టార్ట్ చేసి. ఈ మధ్యలోని మనము అంటే మన ట్రాక్షన్ కూడా ఆల్మోస్ట్ 120 స్టార్టప్స్ తీసుకురావడము విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 18 మంత్స్ అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ రికార్డ్ ఓన్లీ. గీతంతో కొలాబరేషన్ అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఫ్లాగ్షిప్ ఫర్ అస్. ఎందుకంటే ఇప్పటిదాకా మనకి అంటే బికాస్ మనం యూనివర్సిటీ కాదు కాబట్టి మనకి అకాడమిక్ డెప్త్ అంత ఉండకపోవచ్చు. ఇప్పుడు గీతం ముందుకు వచ్చి అకాడమిక్ డెప్త్ అంతా మేము ఇస్తాము. అకాడమిక్ స్టూడెంట్స్కి కావాల్సిన డిగ్రీ ఏదైతే కావాల్సి వస్తుందో బీబీఏ ప్లస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే డిగ్రీ మేము ఇస్తాము, మీరు జస్ట్ వాళ్ళ స్టార్టప్ ట్రాక్ని సరిగ్గా చూసుకోండి అని చెప్పేసి అంటే మాత్రం ఇట్స్ అ బిగ్ విన్ ఫర్ అస్. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు జస్ట్ వాళ్ళ స్టార్టప్ జర్నీ మీద ఒక్కదాని మీద ఫోకస్ చేస్తే చాలు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫండమెంటల్స్ అంతా గీతం ఇస్తుంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గీతం ఇస్తుంది, వాళ్ళకి కావాల్సిన క్యాంపస్ లైఫ్ కూడా గీతం ఇస్తుంది. సో ఇట్ ఈస్ ద రైట్ ఫిట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు 18 మంత్స్ అయింది బార్ స్టార్ట్ చేసి. ఇప్పుడు గీతంతో కొలాబరేషన్ అవ్వడం, అలాగే కొలాబరేషన్ అవుతూనే కాకుండా ఒక అకాడమిక్ డెప్త్ అనేది గీతం ఇస్తూనే, అండ్ అలాగే బోవర్కి సంబంధించిన కొన్ని స్కిల్స్ కావచ్చు, ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్కి కావాల్సిన స్కిల్స్ అండ్ కొన్ని రిస్క్ మేనేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బోవర్ చూసుకుంటూ జరుగుతుంది. కాబట్టి ఈ కొలాబరేషన్ వల్ల చాలామంది స్టార్టప్ కంపెనీస్కి ఉపయోగపడుతుంది అని పవన్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.